ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం ఆగస్టు నెల 18వ తారీఖు మంగళవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవనవ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువులో శ్రావణ మాసం శుక్లపక్షంలో షష్ఠి రాత్రి 7:24 వరకు ఉంది. చిత్తా నక్షత్రం ఉదయం 7:47 వరకు ఉంది. మధ్యాహ్నం వర్జం 1:40 నుంచి 3:20 వరకు వర్జం ఉంది. ఇక దుర్ముహూర్తం ఉదయం 8:18 నుంచి 9:17 వరకు ఉంది. ఇక వారము తిథి కూడా సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజు. వాళ్ళ షష్ఠి తిథి ఆయనకి ఇష్టం. అదేవిధంగా మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసేవాళ్ళు చేస్తే సంతానం కలగని వాళ్ళు, సంతానం కలిగినా కూడా అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వలన సత్సంతానము చక్కటి విద్యాబుద్ధులతో వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. మరి ఈ రోజున ఇంకా మనకు అప్పులు ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు రుణ విమోచన అంగారక స్తోత్రం అనేటువంటిది కనుక చిన్నది 5-6 శ్లోకాలు ఉంటుంది. స్నానం చేసిన తర్వాత చదువుకున్నట్లయితే అప్పులు ఇబ్బందులు ఉన్నవాళ్ళు క్రమంగా స్వామి అనుగ్రహం వల్ల అప్పులు తీర్చగలుగుతారు. ఈ స్తోత్రం చదవడం వల్ల అప్పులు లేని వాళ్ళు కూడా కొత్తగా అప్పులు చేయకుండా తమ జీవితాన్ని సంతృప్తికరంగా గడపడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా మంగళవారం ఈ రోజున ఎక్కువ మంది ఏ పనులు ప్రారంభించరు. పైగా షష్ఠి కూడా అంత మంచిది కాదు. షష్ఠి కలహం అంటారు. ఇది ఈనాటి విశేషాలు. ఇక శ్రావణ మాసాన్ని గురించి కనుక మనం చెప్పుకున్నట్లయితే ఈరోజు మరి శ్రావణ మంగళవారం అండి. అంటే కొత్తగా వివాహమైనటువంటి స్త్రీలు ఈ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే అది కొన్ని కుటుంబాల్లో ఇది ఉంటుంది, కొన్ని సాంప్రదాయాల్లో ఉండదు. ఉన్న వాళ్ళు ఊరికే మామూలు శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఇది నిష్టగా ఒక నియమంగా చేయటం అనేది ఆ యొక్క కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి చేసుకోవటం మంచిదని మనవి చేస్తున్నాను. ఇక ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు చేయాలి. 5 సంవత్సరాలు కూడా గౌరీదేవి పూజానంతరం ముత్తైదువులకి తాంబూలం దక్షిణతో కూడా ఇవ్వాలండి. శనగలు, అదేవిధంగా పండ్లు, తమలపాకులు, కనీసం ₹1 దక్షిణ ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. ఇక శ్రావణ శుక్రవారం అండి చూసుకున్నట్లయితే ఇది ప్రత్యేకంగా ఏంటంటే పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఈ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం అంటారు. అంటే ఏ పౌర్ణమి ముందు అంటే మనకు పౌర్ణమి ముందు ఎప్పుడు వస్తున్నది అంటే రేపు 21వ తారీఖున వస్తున్నది. ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఒకవేళ అది కుదరని వాళ్ళు ఈ తర్వాత శుక్రవారాల్లో కూడా ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు.